హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా? చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి నా స్టైల్లో. నిన్న ఆఫ్టర్నూను 12 గంటలకి మా పిల్లల కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి. చికెన్ ఫ్రైడ్ రైస్ బాస్మతి రైస్ తోటి చక్కగా చూసారండి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పెరుగు చట్నీ కూడా చేశాను దాంట్లోకి. వాళ్ళకి పెరుగు చట్నీతో తినడం అంటే చాలా ఇష్టమని అందుకని అలా ప్రిపేర్ చేశాను. ఇక్కడ మెత్తన మాంసం అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే నేను కొంచెం కారము కొంచెం ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చి ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నాను. అంటే చికెన్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఎగ్ అనేది 1 తీసుకున్నాను. మీరు కావాలంటే 2 ఎగ్స్ తీసుకోవచ్చు. ఆ ఎగ్ని కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి మ్యారినేట్ చేశానండి దాన్ని కూడా. తర్వాత ఇక్కడ రైస్ అనేది బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. దాన్ని అయితే కొంచెం మీడియం సైజులో అయితే చక్కగా ఉడకబెట్టుకున్నాను. మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ ఇలా కాకుండా చక్కగా ఇలాగా నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే నేను వండుకొని దాన్ని చల్లారబెట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం దాన్ని అయితే కొంచెం దంచుకున్నానండి. తర్వాత కొత్తిమీర తీసుకున్నాను. దీని ప్రాసెస్ వచ్చి మనం దీంట్లో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని అయితే మనం మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారండి, చికెన్ అనేది మనకి చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత దీన్ని సైడ్కి తీసుకొని నేను ఆల్రెడీ బీట్ చేసుకున్నాను కదండి ఎగ్ని, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి మనం. ఇక్కడ లేదు అనుకుంటే మీరు చికెన్ని సపరేట్ తీసుకొని మళ్ళీ ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు. కానీ అలా ఎందుకని నేను ఇలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుందండి. అందుకని ఇలా అయితే నేను చేశాను. ఎగ్ వేసిన తర్వాత మనం వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ అలా ఉంచేస్తే ఇక్కడ మనకి చూసారండి చక్కగా అట్టులాగా అయిపోయింది, ఆమ్లెట్ లాగా. ఇప్పుడు దీన్ని అయితే మనం ఆ సైడ్ తీసుకొని మనం టర్న్ చేసుకొని చక్కగా పచ్చివాసన లేకుండా చిన్న చిన్న ముక్కల కింద అయితే మనం ఇలా దీంట్లోనే మనం గరిటెతోటి చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద, లేదంటే మనకి ఏ పెద్ద సైజు ముక్కలైనా పిల్లలు తినడానికి ఇష్టపడతారు, బాగుంటుంది. కనుక నేనైతే చిన్న చిన్న పీసుల కింద గరిటెతోనే అయితే ఇలా చేసుకుంటున్నానండి. తర్వాత ఇది కూడా మనకి మంచి గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేదాకా కూడా కొద్దిసేపు అయితే మనం గ్యాస్ మీద అయితే వదిలేయాలి. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకొని అయితే చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ అనేది నేను కొంచెం పెద్ద సైజు ముక్కలే ఫ్రై చేశానండి. మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పెద్ద సైజు ముక్కలు అలా అయితేనే మన చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చూడడానికైనా తినడానికైనా కూడా పిల్లలైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మనకి ఎగ్కి తర్వాత చికెన్కి కూడా మనకి మసాలా అనేది, అంటే మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవి వేసాం కదండి, అవన్నీ కూడా మనకి చికెన్కి ఎగ్కి కలిసేంత వరకు కూడా బాగా కలిపేలా మనం కలుపుకోవాలండి దీన్ని. తర్వాత దీంట్లో మనం కొంచెం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవి కూడా వేసానండి. వేసుకున్నది అంటే మనం కారం అనేది చూసుకుని వేసుకోవడమేనండి. అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు నార్మల్గా అంటే పర్లేదు. అంటే ఇక్కడ నేను మా పిల్లల కోసం కాబట్టి ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను కాబట్టి ఒక 1/2 స్పూన్ అయితే కారం వేసానండి నేను. మనం వేసిన కారం మసాలా అంతా కూడా ఈ చికెన్కి ఎగ్కి బాగా కలిసేంత వరకు కూడా మనం గ్యాస్ మీద అంటే సిమ్లీలో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం సైజులో కాకుండా సిమ్లీలో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా మసాలా అనేది చికెన్కి ఎగ్కి బాగా కలుస్తుంది. ఆ తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ వండుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్. మీరు కావాలంటే దీన్ని సోనా మైసూర్తో కానీ మామూలు స్వర్ణ బియ్యం ఏదైనా కూడా మనం రైస్ వండుకునే దాన్ని బట్టి మనకి ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా వస్తుంది. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ అయితే ఉపయోగించాను. ఒక్కసారి మనం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఆ రైస్కి కూడా ఇదంతా మసాలా అంతా కూడా మనకి బాగా కలవాలి కదండి. రైస్కి కూడా మనకి చక్కగా కలిసేంత వరకు కూడా మనం ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అలాగే గ్యాస్ మీద ఉంచుకొని మొత్తం మసాలా చికెను అంతా కూడా మనకి రైస్కి కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ నేనైతే గరిటెతోటి అలాగే కలుపుకుంటున్నాను సిమ్లీలో పెట్టుకొని. ఫైనలీ అయిపోయిందండి, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. కావాలంటే దీంట్లో మీరు చిల్లీ సాసు, టమాటా సాసు ఇవన్నీ వేసుకోవచ్చు, అన్నీ కూడా దీంట్లో మీరు వేసుకోవచ్చండి కావాలితే. కానీ నేనైతే ఎటువంటి సాసులు ఉపయోగించకుండా చాలా నార్మల్గా
స్పైసీ లేకుండా మసాలాలన్నీ తగ్గించి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా స్పైసీ లేకుండా చక్కగా వచ్చిందండి. కావాలంటే మీరైతే సాస్లు కూడా యూస్ చేయొచ్చు. నేనైతే యూస్ చేయలేదు. ఫైనలీ చక్కగా అయిపోయింది. చూసారండి, ఆఫ్టర్నూన్ 12కి అంటే హాఫ్ డే స్కూల్స్ కదా ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ 12కి పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళు తినే విధంగా మనం ఒక్కోసారి అంటే రోజు కాకుండా కనీసం వారానికి ఒక్కసారైనా వాళ్ళకి నచ్చే ఫుడ్ పెడితే వాళ్ళు తింటారు కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే వాళ్ళ కోసం ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చిందండి. కారం మసాలా ఏమీ లేకుండా చాలా టేస్టీగా, చూసారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫైనలీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే నా స్టైల్లో నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.